వాయిస్ ఆఫ్ మన్యాసన్కి స్వాగతం సుస్వాగతం. విజయనగరం సంబంధించినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో బొత్స సత్యబాబు గారు జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన పేపర్ క్లిప్పింగ్స్ కొద్దిగా పెద్దగా చేసి పోస్టల్ గా కొన్ని చోట్ల అంటించారు. నాకు ఆ ప్రక్రియ చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే గతంలో బొత్స సత్యబాబు జగన్ ని విమర్శించడం నిజమే, కానీ మనం గమనించవలసిన అవసరం ఏంటంటే ఎప్పుడైతే ప్రత్యర్థి పార్టీలో ఉన్న నాయకుల్ని ఏ పార్టీ నాయకులైనా విమర్శిస్తారు. ఉదాహరణ చూడండి, రోజా రాజశేఖర రెడ్డి మీద విరిచిపడేది ఆ రోజుల్లో. అప్పుడు ఆమె తెలుగుదేశం ఉండేది. ఇంత అంత కాదనమాట, చాలా ఘోరంగా రాజశేఖర రెడ్డిని విమర్శించేది. కానీ ఒక మూమెంట్ లో ఆవిడ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. ఆ సందర్భంలో క్షమించండి రాజశేఖర రెడ్డి గారు, మిమ్మల్ని నేను చాలా మాట్లాడినాను, అవి పరిగణలోకి తీసుకోకండి అని చెప్పింది. చెప్తే రాజశేఖర రెడ్డి గారు నవ్వుతూ ఓ మాట చెప్పారు, చూడమ్మా, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి కాంగ్రెస్ పార్టీని కానీ ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను కానీ నువ్వు విమర్శించడంలో తప్పేం లేదు, అది నీ డ్యూటీ, ధర్మం కూడా. నువ్వు అలాగే ఉండాలి అక్కడ ఉండేటప్పుడు. అంటే ప్రత్యర్థి పార్టీని చీల్చి చెండాడగలిగితే కదా నువ్వు నాయకురాలు అవుతావు అని చెప్పేసి ఆయన ఎంతో ఔదార్యంతో రోజాని తన పార్టీలో తీసుకోవడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ నాయకుల్ని విమర్శించడం సహజం. అప్పుడు బొత్స సత్యబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మరి వైసీపీ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం సాగిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సందర్భంలో కొన్ని విమర్శలు బొత్స సత్యబాబు చేయాలి. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, అప్పట్లో బొత్స సత్యబాబు గారు మినిస్టర్ మాత్రమే, కానీ వాళ్ళకు అధిష్టానం ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటాడు, ఆ పైన సోనియా గాంధీ జాతీయ నాయకత్వం ఉంటుంది. వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళు అలా చేయాలి, అది పార్టీ ధర్మం. ఒక పార్టీ మనిషిగా ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడాలి, అదేం తప్పులేదు. దాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ ఇదిగో జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు బొత్స సత్యబాబు అన్నాడు అని చెప్పి హైలైట్ చేయడం అనేది ఇది చిన్నపిల్ల ఆటలాగా అనిపిస్తుంది. ఇప్పుడు సత్యబాబు అంటే ఆ రోజుల్లో ఒక పార్టీ అండర్ లో ఉన్న వ్యక్తి కాబట్టి పార్టీ హైకమాండ్ చెప్పినటువంటి డైరెక్షన్ లో ఈ నెలకు తప్పదు, నచ్చినా నచ్చకపోయినా వెళ్ళాలి. అయితే ఒక్క విషయం చెప్తాను చూడండి, చంద్రబాబు నాయుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అందుకని ముఖ్యమంత్రిగా ఆయనకి ఎంతో అనుభవం ఉంది. అతనికి హైకమాండ్ అంటే ఏం లేదు, ఆయనే హైకమాండ్. మరి ఆయన ప్రధానమంత్రిని మోడీని మొదటి నుంచి చూసుకున్నట్లయితే అప్పుడు గుజరాత్ అల్లర్ల సమయంలో ఇతను నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉండేవాడు. ఈయన అప్పుడు ఏమన్నాడు, వాజ్పేయికి చెప్పాను ముఖ్యమంత్రి దించేయండి అన్నాడు. వాజ్పేయి సిద్ధపడిపోయాడు కూడా. వాజ్పేయి ఇప్పుడు ప్రధానమంత్రి. ఒకసారి గతం జ్ఞాపకం తెచ్చుకోండి. కానీ ఎల్కే అద్వానీ అడ్డుపడ్డాడు. ఎందుకంటే మోడీ ఎల్కే అద్వానీ తాలూకా శిష్యుడు. మోడీ గురించి వాజ్పేయి గారుకి నచ్చ చెప్పారు, ఎల్కే అద్వానీ గారు నచ్చ చెప్పి ఆయన పదవి పోకుండా కాపాడారు. ఇది చరిత్ర. ఆ తర్వాత అసలు మోడీ మా రాష్ట్రంలోకి వస్తే అరెస్ట్ చేస్తాను అని చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత అదే మోడీతో అతను జతకట్టాడు. అంతకు ముందు వాజ్పేయితో జతకట్టాడు, తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చాడు, తర్వాత మోడీ ప్రధానమంత్రి జతకట్టాడు. తర్వాత ఏం చేశాడు, మన విభజన తర్వాత నేను చెప్తున్నమాట, ఎప్పుడుదో కాదు, రీసెంట్ విభజన తర్వాత ఆయన జతకట్టి 4 సంవత్సరాలు మోడీతో ఉన్న తర్వాత కొన్ని సర్వేలు మోడీ ఓడిపోతాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పగానే వెంటనే అంతవరకు పొగిడిన నోటితోటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, ఒకే ఒక మాట అన్నాడు, పిల్లాన్నే చూసుకోలేకపోయాడు, ఇంకా దేశాన్ని నేను చూడగలడు అని చెప్పి ఏకంగా ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయాడు. మరి బాలకృష్ణ కూడా అత్యంత ఘోరంగా మోడీని విమర్శించాడు. మరి తర్వాత అదే సంకనక్కలేదా చంద్రబాబు నాయుడు? మరి దీనికోసం పోస్టర్లు వేస్తే ఏమంటారు తెలుగుదేశం పార్టీ? అదే విధంగా చూడండి, ధర్మ పోరాటం అంటూ మోడీకి వ్యతిరేకంగా అతను పోరాటం సాగించాడు ప్రత్యేక హోదా గురించి. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వను అని హామీ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని మోడీని మంచి చేసుకొని 3 పార్టీలు కలవలేదా? మరి అప్పుడు తిట్టిన తిట్లు ఏమయ్యావి, మోడీని తిట్టిన తిట్లు ఏమయ్యాయి? ఇప్పుడు మళ్ళీ పొగిడేస్తున్నాడు మోడీని. మరి దీన్ని ఏమనాలి? మరి ఇతను పార్టీ అధ్యక్షుడు కదా, ఈయన మీద హైకమాండ్ ఏం లేదు కదా, నువ్వు మోడీని తిట్టు అని ఎవరు చెప్పలేదు కదా. సత్యబాబుకి ఒక అధిష్టానం ఉంటది, ఈయనకి అధిష్టానం లేదు కదా, ఈయనే కదా హైకమాండ్. మరి ఈయన ఇలా ప్లేటు పేరాయించి ఆ రోజుల్లో వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి మరి తిట్టాడు. మరి అమిత్ షాని తిరుపతిలో రాళ్ళిచ్చి కొట్టించలేదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో? మరి అదే అమిత్ షా కాల్ దగ్గరికి వెళ్ళలేదా? దీన్ని ఏమంటారు? మరి ఇవి పోస్టర్లు వేయిస్తే అంతవరకు ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒకప్పుడు ఏమన్నారు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా స్పెషల్ స్టాటస్ అది ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏమన్నాడు, పాచిపోయిన లడ్డు ఇచ్చాడు మోడీ అని అనలేదా? మోడీకి అర్థం కావాలని హిందీలో కూడా చెప్పాడు కదా ఈ మాట, బీజేపీ హటావో అని.
మరి తర్వాత అదే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? అదే మోడీ సంకనెక్కాడు. మరి దీన్ని పోస్టర్లు వేయిస్తే జవాబు ఏం చెప్తారు? అలా ఎన్ని చెప్పమంటారు? మరి ఎన్టీ రామారావు గురించి మా దేవుడు ఎన్టీఆర్ అనే చంద్రబాబు నాయుడు, ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టే చంద్రబాబు నాయుడు, అంటే లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారి కాళ్ళకి చంద్రబాబు నాయుడు నమస్కారాలు పెట్టేవాడు. తర్వాత ఏం చేశాడు? వెన్నుపోటు పొడిచి ఆయన్ని పదవులను తీశాడు. తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఒక నీచుడు, ఎన్టీఆర్ ఒక నీచుడు అని స్టేట్మెంట్ ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు? ఆ తర్వాత ఏం చేసాం? మళ్ళీ అదే ఎన్టీఆర్ మళ్ళీ దేవుడిగా కీర్తించలేదా? ఇప్పుడు ఏకంగా ఎన్నో అడుగుల విగ్రహం కూడా పెట్టేస్తానంటాడు కదా నీరుకొండలో. మరి దీన్ని ఏమంటారు? దీన్ని పోస్టర్లు వేయిస్తే. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండడు, శాశ్వత మిత్రుడు ఉండడు అని ఒక నానుడి ఉంది. అంటే పర్మనెంట్ ఒకటే ఫ్రెండ్ ఉండడు, ఒకటే శత్రువు ఉండడు. గత శత్రువు ఈరోజు మిత్రుడు అవుతాడు, ప్రజెంట్ మిత్రుడు తర్వాత శత్రువు అవ్వచ్చు రాజకీయాల్లో. మరి పవన్ కళ్యాణ్ అయితే 10 పార్టీలు మారాడు, కమ్యూనిజం భావాలను ఉన్నాడు, తర్వాత పూర్తిగా బీజేపీ భావాల్లోకి వచ్చేసాడు. మరి దీన్ని ఏమంటారు? దీనికి పోస్టర్లు వేయిస్తే. ఇంకా చెప్తాను చూడండి, సమకాలీన రాజకీయాల్లో 3 సార్లు ఎలక్షన్ లో పోటీ చేసి ఈ 3 సార్లు కూడా ఒంటరిగా పోరాటం చేసిన వాడు, ఒంటరిగా పోటీ చేసినాడు, గెలిచినా ఓడినా ఇంకో పార్టీతో అసలు పొత్తు లేకుండా ఈ 70 సంవత్సరాల పైగా స్వాతంత్ర చరిత్రలో 3 సార్లు పైగా ఒక్కడే పోటీ చేసిన చరిత్ర ఇంకే పార్టీకి ఇండియా మొత్తం మీద లేదు, ఇండియా మొత్తం మీద లేదు, ఒక జగన్మోహన్ రెడ్డికి తప్ప. కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి. ఏ పార్టీ, ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పుడు కమ్యూనిస్టులతో సపోర్ట్ తీసుకున్నాడు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్నాడు. కానీ ఎవరు సపోర్ట్ లేకుండా ఒంటరిగా గెలిచినా ఓడినా నాదే బాధ్యత అన్నట్లు ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు, ఓడాడు, గెలిచాడు, ఇలా ఈ టైప్ లో. అంటే అప్పుడు ఫస్ట్ ఎంపీగా 5 లక్షల పైగా ఓట్లతో గెలిచాడు, తర్వాత అతను 60 సీట్ల పైగా గెలుచుకున్నాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత 11 సీట్లు పరిమితం అయ్యాడు. ఇప్పటికీ కూడా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా గెలిచిన ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎందుకు చెప్తున్నంటే, మిగతా వాళ్ళు పార్టీలు మారారు, ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని తిట్టారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీని తిట్టారు, చంద్రబాబు నాయుడుతో సహా అందరూ. విమర్శలు చేసే పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడం గట్టాలంటే ఏవీ చేయకుండా ఒంటరిగా నిలబడి పోరాడినాడు ఒకే ఒక లీడర్ నాకు కనపడుతుంది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇన్ని ఎలక్షన్ల తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ సరే, ఈవెన్ ఎంజీ రామచంద్ర కూడా కాంగ్రెస్ పార్టీతో ఆయనకి సంబంధాలు ఉండేవి. మీ ఇష్టం, భారతదేశ చరిత్ర అంతా చూసుకోండి. ఏదో ఒక పార్టీతో సపోర్ట్తోనే వాళ్ళు గెలిచేవారు. కానీ ఏ పార్టీ సపోర్ట్ లేకుండా గెలిచినవాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇది ఎందుకు చెప్తుందంటే, మిగతా వాళ్ళ విషయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్లు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషయంలో అలా కాదు. ఒకవేళ నువ్వు ఆ పార్టీ నుంచి నువ్వు రావాలనుకున్నట్లయితే రాజీనామా చేసిరా అని లింక్ పెట్టాడు. అందుకోసమే కదా కొడాల నాని కానీ, లేదు ఇంకొక ఎమ్మెల్యే ఉన్నారు కదా వల్లభనేని వంశీ గాని, వీళ్ళిద్దరూ వైసీపీలోకి వచ్చారు. కానీ వైసీపీ కండువా మాత్రం వాళ్ళకి తప్పలేదు. ఎందుకంటే మీరు టీడీపీకి రిజైన్ చేసిన తర్వాత రండి అన్నాడు. ఆ వాల్యూస్ తోటే పార్టీని నడుపుతున్నాడు. అంతేగాని మిగతా ఏ పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ నాయకులైనా ఈ పార్టీలు ఉంటప్పుడు ఆ పార్టీ నాయకులు తిడతారు, ఆ పార్టీలో ఉంటే ఈ పార్టీ నాయకులు తిడతారు. ఇవన్నీ సహజం. ఇవేవి తెలియనంత అమాయకులేం కాదు తెలుగుదేశం నాయకులు కానీ, ఏ నాయకులైనా సరే. మరి గతంలో బొత్స సత్యబాబు జగన్మోహన్ రెడ్డిని తిట్టారని చెప్పేసి ఆ పేపర్ క్లిప్పింగ్స్ పోస్టల్ రూపంలో వేసి ఈ ఆనందం ఏంటో, ఈ సునకానందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి అచ్చెన్నాయుడు, ఒక్క విషయం చెప్తాను చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ గా, అచ్చెన్నాయుడు గారు మొన్న ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు జస్ట్ ఒక 5-6 నెలల ముందు ఆ వీడియో అంత వైరల్ అయిపోయింది. ఆయన ఏమన్నాడు? టిఫిన్ చేస్తూ ఆ ఎదుర్కొన్న వ్యక్తితోటి, పార్టీ లేదు, బొక్క లేదు, ఇంక మనం ఎత్తిసుకోవాల్సిందే. ఆడ కూడా లోకేష్ గారు నేను ఫోన్ చేసిన ఫోన్ ఎత్తడు అని తిట్టలేదా? మళ్ళీ అదే పార్టీ నుండి నాకు తెలిసి అప్పుడు అతను పార్టీ అధ్యక్షుడు కూడా, టీడీపీ పార్టీ అధ్యక్షుడు కూడా, మరి తన పార్టీని తనే పార్టీ లేదు, బొక్క లేదు అని డైలాగ్ చెప్పలేదా? దాంతో పోల్చుకుంటే అపోజిషన్ పార్టీలో ఉన్న బస్సు జగన్ విమర్శించిన పెద్ద ఇష్యూ లాగా అంత పేపర్ కటింగ్ చేయవలసిన అవసరం ఏముందండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసన్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.